జై వాసవి ఇప్పుడు టెంకాయ మూడిల ఎట్లా పెయింట్ కొట్టేది చూడివల ఈ టెంకాయ మూడి ఎత్తుకోవాల ఉప్పు కాయన ఎత్తుకోవాల బ్రష్ వెనక పెయింట్ ఫ్యాబ్రిక్ పెయింట్ ఏ కలర్ కంటైనా మీరు ఎత్తుకోవచ్చును ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టి ఈ టెంకాయ చిప్పుల ఇట్లా పెట్టి ఉప్పు కాయన పెట్టి నస్స రాసి చూడివల జై వాసవి ఈ మరి ఒవ్వో కలర్లను 6 కలర్ ఎత్తుకోవాల ఈ 6 కలర్ నేను మనం ఇప్పుడు జడ పిన్నేట్లా పిన్నవల ఈ మరి ఒన్నొన్నగా ఇది ఎంత మనకు లెంత్ కావాలనో నీటంగా కావాలంటే నీటంగా సన్నంగా కావాలంటే చిన్నగా లేదా దప్పంగా కావాలంటే మీకు ఏం సైజ్ కావాలనో ఆ సైజ్ ఎత్తుకోవాల మేము వచ్చి ఓ కురిపిట అలవు ఎత్తునుంటాము మీరు దాని తగినట్లు ఎత్తుకోవచ్చును ఇప్పుడు వచ్చి మా లెంత్ వచ్చి ఇంతవరకు ఎత్తునుంటాము ఇప్పుడు ఈ మరి పెట్టునేసి 3 గణ ఇట్లా జడ పిన్నేట్లా పిన్నవల ఈ మరి పిన్ని మన ఎంత లెంత్ కావాలనో అంత పిన్నుని ఇది మరి 3 అలవు ఎత్తుకోవాల అప్పుడుదా ఈ గిన్నె కింద పడకుండా ఉన్న తేంగా మూడి కింద పడకుండా ఉన్న ఆ తేంగా మూడి அடுத்தది ఎట్లా చేసేదంటే அடுத்த వీడియోలో చెప్పించాను ఇప్పుడు హ్యాంగింగ్ వాల్ ఎట్లా చేసేది ఇంకా చెప్పాము ఈ మరి ప్లాస్టిక్ గాజులు మన ఇంట్లో వద్దనే గాజులైనా ఈ మరి ఉల్లెన ఈ ఉల్లెను వచ్చి 6 లైన్గా ఎత్తుకోవాల ఇది వచ్చి ఇప్పుడు ఈ గాజుల్లో చుట్టపోయాము ఫస్ట్ ఓ ముడిచి వేసుకుని టైట్గా ఓ ముడిచి వేసుకోవాలా ఈ మరి ఇట్లా ఫుల్గానే ఈ గాజులు ఫుల్గానే ఇట్లా చుట్టూని రావాల ఇది వచ్చి వేస్ట్ థింగ్స్లో చేసే ఐటమ్ ఇదే మరి ఫుల్గా చుట్టూను వచ్చేసి ఈ మరి ఈ గాజులు ఫుల్గానే వచ్చిదోవాల ఇప్పుడు அடுத்தది ఎట్లా ఇది మాటేది చెప్పించాను ఈ వాసవి ఈ మరి జడ మరి ఇట్లా పిన్నునేసి దీన్ని ఈ రౌండ్ కాడ ఈ మరి 3 కణం ఇట్లా 3 సైడ్ ఇట్లా పెట్టుకోవాల ఇట్లా పెట్టుని ఇప్పుడు జాయింట్ చేయాల ఇప్పుడు ఈ గాజుల్ని ఎత్తునేసి ఈ నూనె నేను దీనిని పెట్టి జాయింట్ చేసుకోవాల ఇది వచ్చి అడి పగుదిలో ఉంది ఇది తొంగేదానికి పెట్టున్నాము ఇది ఇప్పుడు ఈ మరి నూనెలను పిండుకోవచ్చునే మనకు వచ్చి దారాల సన్నలను ఈ మరి పిండుకోవచ్చునే మన దగ్గర ఏది కావాలనో అది మరి ఎత్తి 3 గణం పిండుకోవచ్చు లేదా పెద్ద తేంగా గిన్నంట 4 జడ మరిను పిన్ను ఉన్నది ఇది వచ్చి మన వెయిట్ కోసరంగా మనం ఇది 3 పక్కన ఇది చేసేది ఇప్పుడు ఇట్లా పిన్నునేసి ఇది కింద వచ్చి ఇట్లా కొంచెం మరి ఇట్లా తొంగే ఇట్లా కింద కొంచెం తొంగును ఈ మరి చేసి మన కడీస్లో ఈవెన్గా కట్ చేసుకోవాలి ఈ మరి 3 పక్కన కట్టునేసి పైగా మనకు ఎంత లెంత్ కావాలనో అంత నూలు వేసి కట్టుకోవాలా కట్టునేసి తింట మన కింద మన ఇతవు టెంకాయ గిన్నె పెట్టేది నేను చూపించాను ధన్యవాదాలు ఇప్పుడే ఇది అప్పుడైనా ఈ చెప్పేసి తినచుడిండా ఈ నూలు తాన ఈ వేస్ట్ కట్టేది అది మరి ఈ చిప్పలను ఈ మరి మన్ను వేసి పెట్టి మన మన్ను వేసి పెట్టి నీళ్ళు పోసుని ఈ మరి చెట్లు పెట్టుకోవచ్చును మళ్ళీ ఏదంటే మన వెద ఉంటేను వెద వేసి పెట్టేసి చిన్న నాతు మరి వస్తేనే పెట్టుకోవచ్చు లేదంటే ఈ మరి ఫ్లవర్స్ పెట్టేసి ఇట్లా ఆణి వేసి ఇట్లా వేసి ఆణి వేసి కొక్కిల వేసి మాట్లాడిచ్చినవాళ్ళ ఈ మరి అంటే కొల్ల సూపర్గా ఉన్నాయి వేస్టేజ్లో చేసేది ఇది నేనే చెట్టు కోసం ఓ టానిక్ చేసేమే ఇప్పుడు ఇది వచ్చి 1 లీటర్ నీళ్ళని నస్స పొంగలాట పెట్టిడోవల వెనక ఈ అంటిపండు తోలు ఉంది దాన ఇది వచ్చి చిన్నదిగా కట్ చేసి పెట్టుకోవాల వెనక వచ్చి ఈ స్పూన్ తాన 4 స్పూన్ టీ తూలో లేదా కాఫీ తూలో వేసుకోవాల వెనక ఇది వచ్చి పెరుగు ఈ పెరుగు వచ్చి ఓ గిన్నె పెరుగు ఇదిని ఎత్తి దాంట్లో పోయేవాళ్ళ ఇప్పుడు నస్స పొంగలాడిన వెనక బబుల్స్ వచ్చిన వెనక ఈ అంటిపండు తోలుని ఫుల్గా వేసి నస్స పొంగలాడిన వెనక ఈ కాఫీ తూలే ఈ పెరుగు అంతా పోసి ఇది చేయవాళ్ళ ధన్యవాదములు జై వాసవి ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్ళే
ఈ బియ్యం కడిగి పెట్టిన నీళ్ళే మన కాయ ఎంత కడిగిన నీళ్ళే ఈ పప్పు కడిగిన నీళ్ళే అంతాను మీరు దీంట్లో పోసి ఓ బకెట్లో పోసి పెట్టునేసి ఒక దినం పూరా ఇది ఉండవల తెల్లవార్త చేస్తే మింట సాయంత్రంగా మన పని ఇంత అయిన వనగనో లేదు మర్చ దినమో దీన్ని ఎత్తుని పోయి చెట్టుకు పోస్తుంట అంత ఊటచ్చత్తుగా ఉన్నాయి. రెండవది ఎండాకాలంలో మనం నీళ్ళు చిక్కకుండా ఉండేదానికి ఈ మరి ఇంత మనం ఎత్తి కింద పోయకుండా అంతా నీళ్ళని సేకరించి పెట్టుని చెట్టుకు పోస్తుంట మనం ఎప్పుడుమే నీళ్ళ కష్టం ఉండదు. రెండవది చెట్టును నచ్చ పచ్చ పసేంట ఉన్నాయి. ఇది అన్నీమే చెట్టుకు పోసేదని ఊటచ్చత్తుగా ఉన్నాయి. మా చెట్టు అద్ద ఇంత పచ్చ పసేలుగా నచ్చ ఉన్నాయి. ఎప్పుడుమే బియ్యం కడిగే నీళ్ళు మన గ్రైండర్ కడిగేసి ఆ నీళ్ళంతా ఉంది దాని ఆ నీళ్ళే అంతానే మీరు ఓ దినం ఫుల్గా సేకరించి అప్పుడే పోయకూడదు. ఒక 10 గంట సేవో 12 గంట సేపు తాళిపోస్తుంట అది వచ్చి పులిసిపోయింది. ఆ నీళ్ళ చెట్టుకి సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఈ మరి నస్స కొదిచి వేసిన వనగా సిమ్లో పెట్టేసి ఈ కాఫీ తూలును కొంచెం మనం వేసేసి కొంచెం నస్స కలపెట్టు ఇలా నస్స కలపెట్టేసి ఇది నస్స పొంగు వచ్చేటప్పుడు నస్స పొంగు రావాల. ఇది పొంగు వచ్చేసి కొంచెంసేపు ఆలి ఈ పెరుగుని ఎత్తి దీంట్లో పోసేసి ఇది వచ్చి ఓ 10 నిమిషం నస్స పొంగలాడిన వనక 24 గంటల సేపు తాళి దీన్ని ఎత్తి వడగట్టి మన చెట్టుకి నీళ్ళు పోయేవల. ఇప్పుడు వచ్చి ఇది నస్స టీతులు పొంగలాడిన వనక ఈ పెరుగును పోసేస్తుంది. ఈ పెరుగును పోసాయ ఈ పెరుగును పోసి నస ఇట్లా మ్యాష్ చేసి ఉడ్చిదవల మ్యాష్ చేసి ఉడ్చి ఓ 10 నిమిషం నస పొంగలాడేసి దీన్ని ఆఫ్ చేసేసి కింద దించేసి 24 గంటలు ఇప్పుడు నేటి 10 గంటలకు మనం చేస్తేమింట రేపు 10 గంటలకు ఎత్తేసి దాన్ని వడికెట్టి ఆ నీళ్ళని చెట్టుకు పోయేవాళ్ళ. అది அடுத்த వీడియోలో చెప్పానండి. ఈ మరి ఇట్లా ఈ నీళ్ళని ఫిల్టర్ పెట్టి ఇట్లా వడగట్టి పోసేసి ఈ మీత ఉండేది ఇంత ఎత్తి దాన్ని కూడా మనం వేస్టేజ్ గాను ఒక చెట్టుగా వేయవచ్చును. ఇది వచ్చి చెట్టుకు వేసే టానిక్. ఇది నస్స ఇది చేసి స్ప్రే చేయవచ్చునే. లేదంటే ఇట్లా ఈ మరి చెట్టుకంతా ఎత్తుచి ఈ మరి పువ్వు పూచినాయి. దీంతో మా ఇంట్లో రోజా పువ్వు పూచింది. దీనికి ఇట్లానే చల్లుడి వచ్చిన ఫుల్గాను మేము వచ్చి ఇది వచ్చి పూచి కొట్టుతాం తినేసి సాంబల్ వేసిండాను అంతాను. ఇప్పుడు చూడిందా ఇది వచ్చి నిన్న మనం 2 దినం 24 గంటల సేపు అయిన ఆ టానిక్ ఇప్పుడు ఈ ఒక వాళి నీళ్ళల్లో అట్నే వడగట్టుకోవాల ఫిల్టర్ వేసి వడగట్టుకోవాల. ఇదింతా మా ఇంట్లో పూచిన రోజా చెట్టు. ఇది ఫుల్గాను ఇప్పుడు చూడండి ఇది మొట్టు ఉడిచింది ఇక్కడ పువ్వు పూచింది వెనక ఇది ఫుల్గానే రోజా చెట్టుదా. ఇది మా చిన్న రోజా తోట మరి ఇది ఫుల్గా ఇక్కడంతా ఇది వచ్చి 7 days రోస్ అని చెప్పేసి నిండుగా మొట్టు ఉడిచింది. ఇదో మొట్టు ఇది ఇంత తెల్లగా ఉండేది. మేము పూచి కొట్టగానే ఉండేదని సాంబల్ వేసిండాను. ఇది అంతానే మా ఇంటి చెట్టు ఒక ఇది ఫుల్గా అంతాను. ఇది కనకాంబరం చెట్టు. ఇది ఫుల్గా ఇది వచ్చి శంకుపూ చెట్టు. ఇది ఫుల్గానే పువ్వు పూచింది. దీన్ని ఎత్తి ఈ మరి ఆ టానిక్ని ఎత్తి మనం చెట్టుగా చుట్టూరుగాను ఇట్లా పోసేసి వస్తుంటే రోజు నస తళంజునే నేను ఇది ముట్టతోలుని వేసి దాన్ని పొడి చేసి ముట్టతోలు వేసిందా. ఈ మరి చేస్తే శీఘ్రం మగ్గిపోడ్చునుండ చెట్టుగాను హెల్తీగా. జై వాసవి ఇది அடுத்த టిప్స్. ఈ మరి ఇప్పుడు కాయ కరిగింత మన తోలంతా ఈ మరి వేసింటుంటాను. అది వేసేసి పైగా ఈ మరి మన్ను లేదంటే చాణం అది వచ్చి వేసి పెట్టేస్తుంట ఇది మగ్గుతా ఉన్నాయి. రెండవది మనకు పూచి పొట్టంతా రాదు స్మెల్ రాకుండా ఉన్నాయి. మనం కొంచెం 2 దినాన్ని చేర్చి కూడా వేసేసి మన్ను వేసి డవలంట. ఇప్పుడే ఈ బ్రౌన్ కలర్ పెయింట్ ఎత్తుని జై వాసవి ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ పెయింట్ ఎత్తుని ఇట్లనే ప్లెయిన్గా అట్లనే చూసుని ఫుల్గా ఇట్లా కొట్టుండి రావాల.
ఈ మరి ఇది వచ్చి మనం కండ్ల చిప్పనే ఎత్తుంటిమింట ఓట వేయగల ఇప్పుడు మన్ను వేసి ఇది ఏమైనా వేసేటప్పుడు చెట్లు పెట్టేటప్పుడు నీళ్లు పోస్తేమింట ఎక్స్ట్రా నీళ్ళు ఈ ఓట వలిగా పోడ్చిన అందు నుంచి మనం ఈ ఓట వేసే ఉండే కండ్ల చిప్పనే ఎత్తుకోవాలి. జై వాసవి అక్క, ఇప్పుడు నేనే చెట్టుకి ఎట్లా పదియం వేసేది అని చెప్పానుక. ఇప్పుడు వచ్చి ఇది క్రోటన్స్ చెట్టుగా ఇప్పుడు ఇంతవరకు పెరిగేసాను. దీన్ని మనం ఇంతవరకు పెరిగేసానుక దీన్ని వచ్చి మనకు కావాలన్నప్పుడు ఇట్లా కట్ చేసినేసి ఈ కట్టింగ్ ఉంది దనక దీన్ని ఎత్తునొచ్చి మనం పదియం వేసేదికా. నేను అది ఎట్లా పదియం వేసేది అని చెప్పానుక. అక్క ఈ మరి పదియం వేసిన చెట్టుని వచ్చిక ఈ మరి నీళ్లు పోసుని కొంచెం వాటర్ క్యాన్ల దేంట్లోనే నీళ్లు పోసుని దీన్ని ఇట్లా పెట్టుకోవాలక. ఇట్లా పెట్టునుంటింట ఓ 10 నాళ్ళు తాళి ఈ మరి 10 నాళ్ళు తాళి ఈ మరి వేరు ఉడిచేస్తుంది కా. ఇది వచ్చి కొత్త వేరుకా చూడిండా, ఇది ఫుల్గానే ఇది కొత్త వేరు. ఇది ఎత్తునొచ్చి మనం అట్లనే మన్నులో పెట్టి పదియం వేసుకోవచ్చునుక. నేను ఇది వచ్చి ఓ 10-15 దినం నేను నీళ్ళలోనే వేసి పెట్టి తినిక నేటిదా ఎత్తేనే దాని వేరు ఫ్రెష్ గా ఉంది. దాన్ని ఇప్పుడు జై వాసవి అక్క ఈ మరి మన్ను కలవ పెట్టుకోవాలక. దీంట్లో తేంగానారు లేదంటే మన దగ్గర ఉండే ఎర్ర మన్ను అంతా కలపెట్టి ఈ మరి పెట్టునేసి దీంట్లో మనం ఇది చేస్తుంది దనక ఈ వేరు ఉంది దన దీన్ని ఇట్లా ఎత్తునొచ్చి ఇట్లా పెట్టి అంతా ఇట్లా మూసి ఉడ్చుకోవాలక. మూసి ఉడిచి నీళ్లు పోసి